హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాన్వి కృతి టాక్స్. ఈరోజు నేను మీకు December 19th కరెంట్ అఫైర్స్ చెప్తానండి. ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. యోగి ఆదిత్యనాథ్. ఈయనెవరు? యోగి ఆదిత్యనాథ్ ఎవరండి? ఉత్తరప్రదేశ్ సీఎం అనమాట. నేమ్డ్ జీవర్ ఎయిర్పోర్ట్ యాజ్ నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఈయన ఉత్తరప్రదేశ్లో జవర్ అనే ఒక ప్లేస్లో ఒక ఎయిర్పోర్ట్ని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కట్టిస్తున్నారండి. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏమని పేరు పెట్టారు అంటే నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారనమాట. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరు? యోగి ఆదిత్యనాథ్. ఈ ఎయిర్పోర్ట్కి నేమ్ ఏంటి? నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. దాని యొక్క లోగో ఏంటండి? ఇమేజ్ ఆఫ్ సారస్ అంటే స్టార్క్ అనమాట. అంటే అదొక ఆ స్టేట్ ఒక బర్డ్ అనమాట. సారస్ అనేది ఆ స్టేట్ ఒక బర్డ్ నేమ్ అనమాట. దాని ఇమేజ్ని లోగోగా పెట్టారండి. దాని డిజైన్ ఏంటి అంటే ఆన్లైన్స్ ఆఫ్ వరల్డ్ ఫేమస్ ఎయిర్పోర్ట్స్ ఇన్ లండన్, మాస్కో అండ్ మిలాన్. అంటే లండన్, మాస్కో అండ్ మిలాన్లో ఉన్న వరల్డ్ ఫేమస్ ఎయిర్పోర్ట్స్ని ఒక డిజైన్గా చేసి పెట్టారండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. December 18th మనము ఇంకొక డే కూడా మీకు ప్రీవియస్ లాస్ట్ వీడియోస్లో టూ డేస్ని చెప్పాను. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ మైనారిటీస్ రైట్స్ డే కూడా జరుపుకుంటాం December 18th అక్రాస్ ఇండియా. మన ఇండియా మొత్తం జరుపుకుంటామండి. బై ద నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనమాట. దేని ఆధ్వర్యంలో అంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనమాట. త్రూ అలా జరుపుకుంటాం మైనారిటీస్ రైట్స్ డే అనమాట. NCM అంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనమాట. దాని యొక్క చైర్మన్ ఎవరండి? శ్రీ ఆలిఫ్ షహీద్ అనమాట. ఆలిఫ్ షహీద్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? న్యూఢిల్లీ, ఇండియాలో. శ్రీ ఆలిఫ్ రషీద్ అండి. శ్రీ ఆలిఫ్ రషీద్ అనమాట. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? న్యూఢిల్లీ, ఇండియాలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. పాకిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ అమీర్ అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అనమాట. అంటే ఒక క్రికెటర్ అండి. ఏ కంట్రీకి సంబంధించిన క్రికెటర్? పాకిస్తాన్ కంట్రీకి సంబంధించిన క్రికెటర్. అతని నేమ్ ఏంటి? మొహమ్మద్ అమీర్. ఇతను రిటైర్మెంట్ ఇచ్చారనమాట. దేనికి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చారనమాట. ఇంకా ఆడను అని రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఈయన ఆల్రెడీ కూడా టెస్ట్ మ్యాచెస్కి కూడా రిటైర్మెంట్ ఇచ్చేశారు అనుకుంటాను 2019లో. హీఈస్ ఏ లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అనమాట. ఇతను లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కూడా అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇండియా ప్లెడ్జెస్ $1 million టు వాడా సైంటిఫిక్ రీసెర్చ్ బడ్జెట్ టువర్డ్స్ డోపింగ్ ఫ్రీ స్పోర్ట్. చూడండి, ఇది మన ఇండియా వచ్చి వాడా అనే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ లాగా అనమాట. దానికి మన ఇండియా వాళ్ళు ఎంత అమౌంట్ని ఇచ్చారు అంటే $1 million ఇచ్చారనమాట. అంటే అప్రాక్సిమేట్గా 7.2 crores అండి. ఎవరికి ఇచ్చారు? వాడాస్ సైంటిఫిక్ రీసెర్చ్కి ఇచ్చారు. బడ్జెట్ లాగా ఇచ్చారనమాట. ఎందుకు అంటే డోపింగ్ ఫ్రీ స్పోర్ట్స్. అంటే స్పోర్ట్స్లో కొంతమంది అంటే డ్రగ్స్ తీసుకొని ఆడుతూ ఉంటారు కదా, అటువంటివి జరగకుండా ఉండడం కోసం ఆ టెస్ట్ అంటే అటువంటిని జరగకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ రీసెర్చ్ కోసం అని చెప్పి వాటికి కొత్తగా టెక్నిక్స్ కనుక్కోవడం కోసం అని చెప్పి ఇది ఇచ్చారండి. ఈ WADA దానికి అబ్రివేషన్ ఏంటి? వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనమాట. ఇది ఎక్కడ ఉందండి? దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? మాంట్రియల్, కెనడాలో ఉంది. ప్రెసిడెంట్ ఎవరు దీనికి? బిటోల్డ్ బంకా అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇండియాస్ కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-01 వాజ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ బై ఇస్రో అంటే ఏంటండి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. C50. PSLV అంటే పోలార్ శాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. PSLV అంటే ఫ్రమ్ ద SDSC అనమాట. అంటే ఎక్కడి నుండి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఫ్రమ్ శ్రీహరికోట, AP. ఇది చూడండి, మన ఇండియా వాళ్ళు ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారండి.
అది ఎక్కడి నుండి చేశారంటే ఇస్రో నుండి చేశారనమాట. ఇస్రో అబ్రివేషన్ ఏంటి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. త్రూ ఏ శాటిలైట్ అంటే పిఎస్ఎల్వి C50 శాటిలైట్ నుండి ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ని పంపించారు. ఇది పోలార్, పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. ఫ్రమ్ ద SDSC. ఎక్కడి నుండి పంపించారంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పంపించారండి. ఇది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోట దగ్గర ఈ స్పేస్ సెంటర్ ఉందన్నమాట. CMS-01 ఇస్ ద ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. CMS-01 అనేది ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అండి మనం పంపించేది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. పోలాండ్ ఫుట్బాలర్ రాబర్ట్ లివాండోవ్స్కీ వన్ బెస్ట్ ఫిఫా మెన్ ప్లేయర్ అవార్డ్. రీసెంట్గా ఫిఫా అవార్డ్స్ ఇచ్చారండి. దాంట్లో బెస్ట్ మెన్ ప్లేయర్ అవార్డ్ 2020కి ఎవరికి వచ్చింది అంటే ఇతను ఒక పోలాండ్ ఫుట్బాల్ ప్లేయర్ అండి. ఇతనికి ఇతని పేరేంటి, రాబర్ట్ లివాండోవ్స్కీ. ఇతనికి ఫిఫా మెన్ ప్లేయర్ అవార్డు వచ్చిందనమాట. ఇతను పోలాండ్ నేషనల్ టీమ్కి సంబంధించిన తను అనమాట. నెక్స్ట్ లూసీ బ్రాంచ్ ఆఫ్ ఇంగ్లాండ్. లూసీ బ్రాంచ్ ఈమె వచ్చి ఇంగ్లాండ్ ప్లేయర్ అనమాట. ఈమెకి బెస్ట్ ఫిఫా ఉమెన్స్ ప్లేయర్ ఫర్ 2020 అవార్డు వచ్చిందండి. నెక్స్ట్ అవార్డ్స్ చూద్దాము. బెస్ట్ ఫిఫా మెన్స్ కోచ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మెన్స్లో కోచ్ అవార్డు ఎవరికి వచ్చింది అండి, జర్గన్ క్లాప్కి వచ్చింది. ఇతనికి ఇది సెకండ్ టైం వచ్చిందండి అవార్డు. నెక్స్ట్ ఫిఫా ఉమెన్స్ కోచ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే సరీనా విగ్మాన్కి ఈవిడకి వచ్చింది. నెక్స్ట్ మెన్స్ గోల్ కీపర్ ఎవరికి వచ్చిందంటే ఫిఫా మెన్స్ గోల్ కీపర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మాన్యుల్ న్యూయార్క్కి వచ్చింది. ఉమెన్స్ గోల్ కీపర్ ఎవరికి వచ్చిందండి, బెస్ట్ ఫిఫా ఉమెన్స్ గోల్ కీపర్ సరాహ్ బౌహద్దీ ఈవిడకి వచ్చింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ స్టాటిక్ చూద్దాం. ఫిఫా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి, జురిచ్, స్విట్జర్లాండ్లోని జురిచ్ అనే ప్లేస్లో ఉంది. దాని మోటో ఏంటండి, ఫర్ ద గేమ్ ఫర్ ద వరల్డ్ అనమాట మోటో. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు, గైనీ ఇన్ఫాంటినో అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. 19th డిసెంబర్ మనం ఏం జరుపుకుంటామండి, గోవా లిబరేషన్ డే జరుపుకుంటామన్నమాట. అంటే పోర్చుగల్ నుండి గోవాని అంటే ఇప్పుడు మన గోవాని పోర్చుగల్ వాళ్ళు ఆక్రమించి ఉన్నారనమాట. దాని నుండి వేరుపడినప్పుడు అంటే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు దీన్ని గోవా లిబరేషన్ డేగా 19th డిసెంబర్ మనం జరుపుకుంటాము. గోవా ఒక క్యాపిటల్ ఏంటి అండి, పనాజీ. సీఎం ఎవరు, ప్రమోద్ సావంత్. సీఎం ఎవరు, ప్రమోద్ సావంత్ అనమాట. గవర్నర్ ఎవరు, భగత్ సింగ్ కోశ్యారీ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఆర్బీఐ ఇంపోజెస్ 50 lakh ఫైన్ ఆన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ కేరళ. ఆర్బీఐ వాళ్ళు 50 lakhs ఫైన్ వేశారండి ఒక బ్యాంక్ మీద. అది ఎక్కడ ఉందంటే కేరళలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్కి ఆర్బీఐ వాళ్ళు 50 lakh ఫైన్ వేశారు. నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరండి, శక్తికాంత్ దాస్ అనమాట. ఇతను ఎన్నో గవర్నర్ అంటే 25th గవర్నర్ అనమాట. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి, ముంబైలో ఉంది. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1st April 1935లో కల్కటాలో స్థాపించారు ఆర్బీఐ అన్నది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. పేటిఎం లాంచెస్ 24/7 RTGS మనీ ట్రాన్స్ఫర్ ఫర్ మర్చెంట్స్. పేటిఎం వాళ్ళు 24/7 అంటే 24/7 అంటాం కదా, వీక్లో 7 days 24 hours అని చెప్పి ఈ మనీ ఆర్టీజీఎస్ ద్వారా మర్చెంట్స్ కంటే వ్యాపార చేసుకునే వాళ్ళకి మనీ ఆర్టీజీఎస్ ద్వారా పేటిఎం ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని పేటిఎంలో ఒక ఆర్టీజీఎస్ మనీ ట్రాన్స్ఫర్ని లాంచ్ చేసిందండి. పేటిఎం ఒక హెడ్ క్వార్టర్స్ ఏంటి, నోయిడా. అది ఎక్కడ ఉత్తరప్రదేశ్లోని నోయిడా అనమాట హెడ్ క్వార్టర్. ఫౌండర్ అండ్ CEO ఎవరు అండి, విజయ్ శేఖర్ శర్మ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇండియా ర్యాంక్స్ 111 ఇన్ హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020. ఇండియా వచ్చి హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 111 అండి.
టోటల్ ఈ హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో టోటల్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 162 కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఇందులో ఇండియా ర్యాంక్ వచ్చి 311. 2019లో హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే 94 అనమాట 2019లో. ఈ హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో ఫస్ట్ ప్లేస్లో న్యూజిలాండ్ ఉంది, సెకండ్ ప్లేస్లో న్యూజిలాండ్, సెకండ్ ప్లేస్లో స్విట్జర్లాండ్, థర్డ్ ప్లేస్లో హాంకాంగ్ ఉందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. రతన్ టాటా విల్ బీ హానర్డ్ విత్ గ్లోబల్ విజనరీ ఆఫ్ సస్టైనబుల్ బిజినెస్ అండ్ పీస్ అవార్డ్ డ్యూరింగ్ ద లాంచ్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండో ఇజ్రాయెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంటర్నేషనల్ చాప్టర్ ఇన్ దుబాయ్. దుబాయ్లో ఒక ఇండో ఇజ్రాయెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ సెరమనీ లాగా జరిగిందండి. అందులో మన ఈ రతన్ టాటాకి ఒక అవార్డు ఇచ్చారు. అంటే గ్లోబల్ విజనరీ ఆఫ్ సస్టైనబుల్ బిజినెస్ అండ్ పీస్ అవార్డుని రతన్ టాటాకి ఇచ్చారండి. వీళ్ళు ఎవరు ఇచ్చారంటే ఇండో ఇజ్రాయెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంటర్నేషనల్ దుబాయ్లో జరిగిన ఈ సెరమనీలో రతన్ టాటాకి ఈ అవార్డు ఇచ్చారనమాట. గ్లోబల్ విజనరీ ఆఫ్ సస్టైనబుల్ బిజినెస్ అండ్ పీస్ అవార్డ్ని ఇచ్చారండి. మీకు కనుక నా కరెంట్ అఫైర్స్ నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.